వార్త కనిపిస్తున్నది. పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిగినాయి. ఆ ఈడీ సోదాల్లో ఏం దొరికింది అన్నది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వాచీలలో ఏందో అర్థం కాదు. మొత్తం 7 కోట్ల వాచీలట. కవిత 20 లక్షల వాచ్కి అమ్మో ఆహా అనుకున్నాం. ఇది కోట్ల వాచ్లే ఇవి. మళ్ళీ ఇల్లు ప్రజాసేవకులు, ప్రజా బాంధవులు, మళ్ళీ టైటిల్స్ వీళ్ళకి. మళ్ళీ సోదాల సందర్భంగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 17లోని ఇంటి వద్ద పొంగులేటి ఇంటి వద్ద సిఆర్పిఎఫ్ బందోబస్తు. ఖరీదైన చేతి గడియారాల కొనుగోలుకు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన కొడుకు ఖరీదైన వాచ్లు తెప్పించిందట. సో ఈ వాచ్ల మీద ఈడీ రైడ్స్ చేస్తున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు స్థానిక అధికారుల సహకారంతో ఈ సోదాలు జరిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉన్న ఇల్లు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ కార్యాలయంతో పాటు మొత్తం 5 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఉదయం 9 గంటలకు మొదలైన తనిఖీలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగినాయి. హిమాయత్ సాగర్లోని పొంగులేటి నివాసంలో ఆయన కుమారుడు హర్షారెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఈ ఇంట్లో ఈడీ సోదాలు జరగలేదని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అసలు కేసు ఏంటి? ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన ముబీన్ అనే వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు ఖరీదైన చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది లాస్ట్ ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగింది. అప్పుడు కూడా పెద్ద బ్రేకింగ్స్ అయినాయి. దీనిపైన కేసు నమోదు చేసి ముబీన్ను విచారించిన కస్టమ్స్ అధికారులు అతడు 1,73,00,000 విలువైన 2 వాచీలను పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి కోసం తెచ్చాడని, అందుకు నవీన్ కుమార్ మధ్యవర్తిగా వ్యవహరించాడు అని గుర్తించారు. వాటి కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు క్రిప్టోకరెన్సీ, హవాలా ద్వారా జరిగినట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా చెన్నై కస్టమ్స్ అధికారులు గత జూన్లో కూడా పొంగులేటి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుంకం చెల్లించకుండా విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టం ఫెమా కిందకు వస్తుందంటూ ఈడీ దీనిపైన మరోసారి కేసు నమోదు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగానే ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తనిఖీల సమయంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామ్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇంటికి వచ్చి వెళ్ళారట. ఇప్పుడు ఇది ఆ వాచ్లు ఎత్తుకొచ్చిందన్నట్టు ఇక దొంగతనంగా తెచ్చిర్రు వీళ్ళంతా. ఇప్పుడు చాలామంది ఆడ నుంచి ఈ నుంచి తెస్తుంటారు కదా, వాళ్ళ కంటపడకుండా వీళ్ళు కూడా ఆడ స్మగ్లర్ల చేతిలోంచో వాళ్ళ చేతిలోంచో కొనుగోలు చేసి ఎత్తుకొస్తున్నారు. వాచ్లు ఎత్తుకొస్తుంటే దొరికిండు. ఎట్లా దొరికింది అంటే వీళ్ళంతా అదే పనిలో ఉంటారు అన్నట్టు. పొంగులేటి దొరికిండు కాబట్టి ఆయన దొరికిండు. అంతకుముందు ఎంతమందికి ఎన్ని వాచ్లు తెచ్చిండో. మొత్తానికి కొడుకు ఇరికిచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. రాజకీయ కక్షతోనే ఈడీ దాడులు. ఏముంది ఇలా కక్ష? ఇప్పుడు ఇలా కక్ష ఏమన్నా ఉందా? అసలు మీ దాంట్లో మీకే సగం మందికి పడకపోయా. ఇప్పుడు ఈయన మీద దాడులు జరుగుతుంటే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయ్యో అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాజకీయ కక్షతోనే మీ పార్టీల గురించి చెప్తున్నా. రాజకీయ కక్షతోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి బంధువుల ఇండ్లపైన ఈడీ దాడులు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా లబ్ధి పొందడానికి కాంగ్రెస్ నాయకులపైన తప్పుడు కేసులు పెడుతున్నారని, భయపెట్టడానికి ఈడీ, సిబిఐని వాడుకుంటున్నారని మండిపడ్డారు. సరే, వాడుకోవడం ఎట్లా ఉన్నది, ఏ సందర్భంలో వాడుకున్నారన్నది అది ఒక వాస్తవం అయినప్పటికీ అసలు ఈ పర్టికులర్ కేసులో తప్పు జరిగిందన్నది కూడా వాస్తవమే కదా. మరి దాన్ని అయితే మనం కొట్టిపారేయలేం కదా. తప్పు జరగలేదని చెప్దామా? ఏ పేపర్లు ఎట్టట రాసినాయి? ఇగో, మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు. ఆంధ్రజ్యోతిలో కుమారుడు హర్షారెడ్డికి చెందిన రాఘవ గ్రూప్ ఆఫీసుల్లో కూడా తనిఖీలు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇవ్వని ఈడీ. హర్షారెడ్డి లగ్జరీ వాచ్లపైన కస్టమ్స్ కేసు. 7 కోట్ల విలువైన 7 వాచీలు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. పలు పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం. సోదాలు జరుగుతున్నా యథావిధిగా మంత్రి పొంగులేటి విధులకు హాజరైందట. ఏముందండి వాళ్ళది? లీడర్లు వాళ్ళు. మామూలు వాళ్ళ మీద కేసులు కావు కదా ఇవి. లీడర్ల కేసులు ఏముంటాయి? నిలబడే కేసులు ఇవి. వాళ్ళ దారిలోకి రాగానే కేసు అంతా కథం అయిపోతుంది. సో ఈ వాచ్లతోనే గొడవ జరిగింది అంటున్నారు. కానీ మరి ఈ పైసలు లెక్కబెట్టే మెషిన్లు కూడా లోపలికి పోయినాయి అంటున్నారు. మరి ఆ పైసలు లెక్కబెట్టే మెషిన్లు లోపలికి ఎట్లా ఎందుకు తీసుకుపోయారు? ఎన్ని దొరికినాయి? ఇగో ఈ సోదాలు ఎందుకంటే హాంకాంగ్లో నివాసం ఉండే మహమ్మద్
ఫహేద్దీన్ ముబీన్ గత ఫిబ్రవరి 5వ తేదీన సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిండు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన పాటెక్ ఫిలిపే 5740, బ్రెగుయెట్ 2759 బ్రాండ్స్కు చెందిన 2 విలాసవంతమైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారట. ఈ గడియారాల విలువ 1,73,00,000. ముబీన్ను కస్టమ్స్ అధికారులు విచారించగా మధ్యవర్తి నవీన్ కుమార్ పేరు చెప్పిండట. నవీన్ కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షారెడ్డికి ఈ 7 కోట్ల విలువ చేసే 7 లగ్జరీ వాచ్లు చేరినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. వాటికి క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లు కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. మరి ఇప్పుడు ఏంది, అరెస్ట్ చేస్తారా ఎట్లా ఏందన్నది చూడాలి, ఏం జరుగుద్దో. సో దాదాపు అన్ని పేపర్లో ఇదే వార్త హైలైట్ అవుతున్నది. నమస్తే తెలంగాణని కొంచెం గట్టిగా వేసారు, ఎందుకంటే ఇలా యాంటీ కదా. మంత్రి పొంగులేటిపై ఈడీ రైడ్, నివాసాలు ఆఫీసులపై ఏకకాలంలో దాడులు. తీవ్ర ఆర్థిక నేరాల్లో పొంగులేటి కుటుంబం 600 నుంచి 800 కోట్ల అక్రమాల గుర్తింపుట. ఇప్పుడు ఒకవేళ ఈయన బీఆర్ఎస్లోనే ఉండి ఉంటాడు అనుకుందాం, ఇట్లనే రాస్తుంది నమస్తే తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మిగతా పేపర్లు ఏవి పెద్దగా ఈ వార్తని లోపల పేజీలకు పరిమితం చేసినాయి, ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇప్పుడు ఈయన పార్టీలో లేడు కాబట్టి ఈయన పెద్ద ఐటమ్ వేసిండు. రేపొద్దున మళ్ళీ ఇళ్ళకి వచ్చింది అనుకో, ఏం లేదు అంతుతుంది అంటాడు మళ్ళీ. ఇది ఈ పేపర్ల తీరు. అర్ధరాత్రి దాకా 16 గంటలు ఈడీ సోదాలు, సిఆర్పిఎఫ్ భద్రత నడుమ బృందాల తనిఖీలు. పొంగులేటి కుమారుడు హర్ష పైన ప్రశ్నల వర్షం. ఆడిటర్ను పిలిపించి నిలదీసిన అధికారులు. భారీ ఎత్తున నగదు, కీలక పత్రాలు స్వాధీనం. పొంగులేటి నివాసంలో భారీగా నగదు ? సోదాల నడుమే 3 కౌంటింగ్ మిషన్లు వచ్చినాయట. ఒకదాని తర్వాత మరొకటి తెప్పించిరట. రాఘవ ఆఫీసు నుంచి కీలకమైన ఫైళ్లు మాయం. ముందే రహస్య ప్రాంతాలకు తరలింపు. హార్డ్ డిస్క్లు, సిపియులు బయటకు పోయినాయట. పొద్దున్నే ఇంటి నుంచి వెళ్ళిన పొంగులేటి ఈడీ అధికారులు రాకముందే బయటకు పోయినట. మంత్రుల క్వార్టర్స్లోని ఆఫీసులో మకాం. సో ఈయనే ఆయన కుమారుడు, ఎవరు పొంగులేటి కొడుకు.